ఛాంపియన్స్ ట్రోఫీలో సెకండ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఇండియా కష్టపడి గెలిచింది. శుభ్మన్ గిల్ సెంచరీ చేసినా, మొహమ్మద్ షమి 5 వికెటాలు తీసినా ఇండియా మాత్రం స్ట్రగుల్ అవుతూనే మ్యాచ్ గెలిచింది. మెయిన్‌లీ ఫస్ట్‌లో ఫీల్డింగ్ బాగా చేసినా ఆ తర్వాత తడబడింది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అండ్ ఇండియాకు కూడా బౌలింగ్‌లో మంచి స్టార్ట్ అందింది. బంగ్లాదేశ్ బ్యాటర్స్ 35 ఫర్ 5 దగ్గర ఉన్నప్పుడు ఒక క్యాచ్ మిస్ చేశారు రోహిత్. అది కూడా అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ బాల్. అక్కడి నుండి ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదు. క్యాచెస్ మిస్ అవ్వడం, మిస్‌ఫీల్డ్ చేయడం అలా రన్స్ ఇచ్చేశారు. బంగ్లాదేశ్ బ్యాటర్స్‌లో హృదయ్ సెంచరీ చేశాడు. అలాగే జేకర్ అలీ 68 రన్స్ చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. షమి 5 వికెటాలు తీశాడు. హర్షిత్ రాణా 3 వికెట్స్, అక్షర్ పటేల్ 2 వికెట్స్ తీశాడు. హృదయ్, జేకర్ అలీ బాగా ఆడడంతో బంగ్లాదేశ్ త్వరగా ఆలౌట్ అవ్వాల్సింది 228 రన్స్ చేసింది. ఇండియా 229 రన్స్ టార్గెట్‌ను 46.3 ఓవర్స్‌లో ఫినిష్ చేశారు. రోహిత్ శర్మ 41 రన్స్‌తో మంచి స్టార్ట్ ఇచ్చాడు. బట్ రోహిత్ శర్మ వికెట్ తర్వాత టీమిండియా స్లో అయిపోయింది. అండ్ గిల్ సెంచరీ చేసుకున్నాడు. బట్ మరోసారి కోహ్లీని నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ 41 రన్స్‌తో రాణించాడు. మొత్తానికి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్‌ని గెలిచేసింది. తర్వాతి మ్యాచ్ పాకిస్తాన్‌తో సండే రోజున ఉండబోతుంది.